ప్రియాంక, హలో. నాన్న వెళ్ళారా వాళ్ళింటికి? ఇంకా లేదమ్మా, దారిలో ఉన్నాం. ఇంకా వెళ్ళలేదా? అదేంటి నాన్న, మీరు బయలుదేరి చాలాసేపు అవుతుంది కదా. అంటే మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందమ్మా. అబ్బా, మీరేదో ఒకటి సాక్ చెప్తూనే ఉంటారు నాన్న. మరి ఎడ్ల బండిలా కాకుండా కొంచెం స్పీడ్ గా కార్ డ్రైవ్ చేయొచ్చు కదా. అయ్యో, స్పీడ్గానే వెళుతున్నావమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. గౌతమ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలోపు మీరు వాళ్ళింటికి వెళ్ళాలి, అర్థమైందా? క్లియర్గా అర్థమైందమ్మా. కానీ మళ్ళీ కానీ ఏంటి నాన్న? ఇంత ఎర్లీగా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకోరు. మీరు ఈ టైంకి వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీకప్పుడే గౌతమ్ సార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. సోమేశ్వరరావు తాతయ్య మిమ్మల్ని చూసి ఖచ్చితంగా గౌతమ్ సార్ని ఎక్కడికి వెళ్ళనివ్వరు. అప్పుడు ఈ నాంచడం అవ్వదు. ఒకవేళ అనుకుంటే అనుకోనివ్వండి నాన్న. వాళ్ళు అనుకోవడం ఇంపార్టెంట్ కాదు, పెళ్లి సంబంధం ఇంపార్టెంట్. నిజమే నిజమే, పాయింట్ మాట్లాడావు. మళ్ళీ చెప్తున్నాను, మీరు లేటుగా వెళ్తే గౌతమ్ సార్ ఇంట్లో ఉండరు, స్టేషన్ కి వెళ్ళిపోతారు. గౌతమ్ సార్ లేకుండా మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమంటారు? ఆయన అడిగి చెప్తాము అని అంటారు. ఇది సీరియల్ లాగా ఎప్పటినుంచో సాగుతూ ఉన్నదే కదా. ఇప్పుడు కూడా అలాగే సాగితే ఎలా? అందుకే ఫాస్ట్ గా వెళ్ళమంటున్నా. సరే అమ్మా, అలాగే వెళ్తాం. మరి ఉంటాను, బాయ్. ఓకే నాన్న, బాయ్. ఫ్రెండు, నీకో విషయం చెప్పనా? ఫ్రెండ్ అని పిలవద్దని చెప్పానా లేదా? మరి ఏమని పిలవాలి? సార్ అని పిలవాలి. సరే, నీకో విషయం చెప్పనా? ఏంటి? మరి మా స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ బండి ఉండేది కదా, మనం కుల్ఫీ కూడా తినేవాళ్ళం, గుర్తుందా? నాకేమైనా మతిమరుపు ఉందనుకుంటున్నావా మర్చిపోవడానికి? లేదంటే ఆ బండి ఏమైనా బీసీ కాలంలో చూసానా? గుర్తుందో చెప్పు. ఇప్పుడు ఆ బండి అక్కడి నుంచి తీసేశారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను వచ్చి ఐస్ క్రీమ్ బండి కుల్ఫీ బండి పెట్టుకోవాలా అక్కడేంటి? ఖాళీగా ఉంటున్నానని మీకు కూడా లోకమైపోయానా? అలా అనట్లేదు. ఆ బండి అక్కడి నుంచి తీసేసి మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటాం కదా, అక్కడ పెట్టారు అంటున్నా. రేయ్, అయినా వాడు ఎక్కడ పెడితే నాకేంట్రా? ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? వండే. అది కాదు ఫ్రెండు, నీకు వాడి దగ్గర ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. ఏయ్ ఎలా? ఐస్ క్రీమ్ లేదు, గ్రీస్ క్రీమ్ లేదు. ఆ వంగతో నీకు కావాలని అడుగుతున్నావా? నువ్వు నీ అతి తెలివితేటలో. అయ్యో చంద్ర, ఎందుకలా కసురుకుంటున్నావు? కసురుకోక ఏం చేయమంటావు వదినా? 24 గంటలు విసిగిస్తుంటే అరే ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు, ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. బాల్కనీలో ఉంటే బాల్కనీలోకి వచ్చేస్తారు, హాల్లో ఉంటే హాల్లోకి వస్తున్నారు, గార్డెన్లో ఉంటే గార్డెన్లోకి వస్తారు. వీళ్ల వల్ల నేను ఇంట్లో ప్రశాంతంగా కూడా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు, వాటికి వీటికి తగిలి అవి ఇవి పగలగొట్టడం. మొన్నటికి మొన్న బర్త్డే రోజు అమ్మ ఫోటోనే పగలగొట్టేశారు. అయినా నేల మీద నీళ్లు పారబోస్తుంటారు, మనుషులేమో కింద పడుతుంటారు, తెలీదా? అయినా స్కూలుకు వెళ్తున్నారు కదా, మరీ పాకే వయసున్న పిల్లలు కాదు కదా, నడవడం మాట్లాడడం తెలియని పిల్లలు కాదు కదా, చెప్తే వినాలి కదా, అర్థం చేసుకోవద్దు? చంద్ర ప్లీజ్, నువ్వలా మాట్లాడుకు. ఇన్ని రోజులు వీళ్ళని దగ్గరికి తీసి వీళ్లతో చిన్న పిల్లాళ్ళ ఆడింది నువ్వు, వీళ్ళకి ఐస్ క్రీమ్ అలవాటు చేసింది కూడా నువ్వే, ఈ ఇంట్లో అందరికంటే వీళ్లతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా నువ్వే.
వీళ్ళకప్పుడు అంత చనువిచ్చి నువ్వే అలవాటు చేశావు. ఇప్పుడు నీకు వీళ్ల మీద కోపం వచ్చి దూరం పెడుతున్నావు. అది నేను తప్పు అనను, ఎందుకంటే అది నీ ఇష్టం. కానీ చిన్నపిల్లలు కదా, వీళ్ళకి అంత తొందరగా అర్థం కాదు నీకు వీళ్ళంటే కోపం అని. నువ్వు కోప్పడుతున్నావని వీళ్ళకి అర్థమై ఉంటే వీళ్ళు నీ దగ్గరకొచ్చేవాళ్లే కాదు. అది తెలియక నువ్వు ఏమన్నా పదే పదే నీ దగ్గరకొస్తున్నారు. నువ్వేమీ ఇబ్బంది పడకు చంద్ర, వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇంక నిన్ను విసిగించరు, నీ దగ్గరికి రారు. స్వీటీ, వంశీ, బ్యాగ్లో బుక్స్ అన్ని పెట్టుకున్నారా? ఏం కావాలో అన్ని చెక్ చేసుకున్నారా? సరే పదండి, టిఫిన్ చేద్దురుగాని. వంశీ, నువ్వింత నెమ్మదిగా తింటే ఎలారా? వాడెప్పుడు అంతే అమ్మా, స్కూల్ లంచ్ టైంలో కూడా అలాగే తింటాడు. ఇలా అయితే ఎలా నాన్నా? ఫాస్ట్గా తినడం కూడా నేర్చుకోవాలి, లేదంటే లేట్ అయిపోతుంది కదా. ఓకే అమ్మా. తిను. గుడ్ మార్నింగ్ డాడ్. అమ్మా అయిపోయిందా? స్వీటీ, వంశీ రెడీనా? అయిపోయింది గౌతమ్, ఒక్క 5 నిమిషాలు కూర్చోరా. బాబాయ్ ఒక్క నిమిషం, ఇంకొక ఇడ్లీయే ఉంది. పర్వాలేదు నాన్న, మెల్లగానే తినండి. రూమ్లో నుండి మీ బ్యాగ్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం, అక్కడే ఉన్నాయి. త్వరగా రా. సరే అమ్మా, బాయ్. బాబాయ్, బుల్లెట్ మీద ముందు నేనే కూర్చుంటాను. అదేం కుదరదు బాబాయ్, రోజు వంశీ కూర్చుంటున్నాడు, ఈ రోజు నేను కూర్చుంటాను. లేదు బాబాయ్. ఒరేయ్, ఎవరి ముందు కూర్చుంటే ఏమైందిరా? నువ్వు ముందు కూర్చుంటే బుల్లెట్ ఏమైనా స్పీడ్గా వెళ్తుందా? ప్రతిదానికి అలరే. చంద్ర, నేను చెప్తాను. స్వీటీ, వంశీ, మీ ఇద్దరికి అదే చెప్పింది, అల్లరి చేయకండని. బాబాయ్ ఎలా చెప్తే అలా కూర్చోండి. సరే అమ్మా, పదండి. కృష్ణప్రసాద్ గారు రండి. హాయ్ గౌతమ్ బాబు. బాబు, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారు? స్టేషన్కి వెళ్తున్నాను. ఏంటి, రోజు ఇంత ఎర్లీగా వెళ్ళిపోతారా? ఒక్కోసారి ఇంతకంటే ఎర్లీగా వెళ్ళిపోతాను. అంటే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచట్టు స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఇంకా లేట్ అయితే ఎండ కూడా వస్తుంది కదా, పైగా వాడు బండి మీద వెళ్తుంటాడు. అందుకని. హాయ్ అండి. నమస్తే అండి. గౌతమ్ బాబు, మేము వచ్చాం కదా, కొంచెం సేపు ఉండొచ్చు కదా? అరే లేదండి, నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అది కాక పిల్లల్ని డ్రాప్ చేసి మరీ వెళ్ళాలి. పర్లేదురా, ఈరోజు స్వీటీ, వంశీని బాబాయ్ డ్రాప్ చేస్తాడు. నువ్వు లోపలికి పద.
మీరు రండి రండి రండి. అమ్మా ఆగరా. రండి. రండి. బాగున్నారా? బాగున్నాం. నమస్తే అండి. రండి కూర్చోండి. కూర్చోండి అమ్మా. రే చంద్ర, నువ్వు వెళ్ళి స్వీటీ వంశీల్ని డ్రాప్ చేయరా. కృష్ణప్రసాద్ గారు, మీరు కూర్చొని టీ తాగుతూ ఉండండి. ఈ లోపు నేను వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాను. ఏంటమ్మా ఇలా జరిగింది? ఆగరా చూద్దాము. రే గౌతమ్, లోపలికి వెళ్ళరా. అది కదా నాన్న. పిల్లల్ని నేను తీసుకెళ్తాను కదరా. గౌతమ్, కమలా, వాళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే. రండి వెళ్దాం, పదండి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. బాయ్. అమ్మా పదరా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు తాగేసి వచ్చాం. అమ్మా వీళ్ళేంటి ఎంత ఎర్లీగా వచ్చారు? నాకు మాత్రం ఏం తెలుసు. కృష్ణప్రసాద్, మీరు ఎప్పుడు వచ్చారు? నమస్తే అండి. ఎంతసేపు అవుతుంది? నమస్కారం సార్, ఇప్పుడే వచ్చాం. కూర్చోండి కూర్చోండి. టీ కాఫీ ఏమైనా తీసుకున్నారా? కమలా, వీళ్ళకి ఇచ్చావా? లేదు సార్, మేమే వద్దాను. ఇప్పుడే జస్ట్ తాగేసి వచ్చాం. అవునా? ధన ఎక్కడా? కమలా, ధన లోపల ఉన్నాడా? లేదు మావయ్య, ఆయన ఇప్పుడే స్వీటీ వంశీని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లారు. అదేంటి ధన వెళ్ళటం ఏంటి? రోజు చంద్ర కదా వెళ్ళేది. రేయ్, నువ్వు తీసుకెళ్ళొచ్చు కదరా. నాకెందుకో తీసుకెళ్లాలనిపించలేదు నాన్న, అందుకే తీసుకెళ్లలేదు. బుద్ధి ఉందా నీకు? తీసుకువెళ్ళాలని అనిపించకపోవటం ఏంటి? ఇంట్లో ఉండి ఏమన్నా పొడుస్తున్నావు ఏంటి నువ్వు? నాన్న, ఊరికే అరవకండి. అరవకండి ఏమిట్రా అడ్డగాడిదా? నీకే టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. కృష్ణప్రసాద్ వాళ్ళు వస్తున్నారని తెలుసు కదా. నువ్వు వెళ్ళి ధనాన్ని ఇక్కడ ఉంచాలని ఆ మాత్రం తెలీదా? సార్ పర్లేదు సార్, వదిలేయండి. ధనుంజయ్ వెంటనే వచ్చేస్తానని చెప్పారు. హలో. హలో నాన్న, ఎక్కడున్నారు? వాళ్ళింటికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నాం. ఇక్కడంటే ఎక్కడా? ఇక్కడే అంటే ఇక్కడే. అబ్బా సరిగ్గా చెప్పండి నాన్న. ఇంట్లోనే ఉన్నాం. అమ్మయ్యా, ఆ ముక్క కరెక్ట్గా చెప్పొచ్చు కదా. గౌతమ్ సార్ ఉన్నారా, వెళ్ళిపోయారా? అందరూ ఉన్నారు. అవునా? అయితే మాట్లాడారా? సరే, నేను మళ్ళీ చేస్తాను. హలో హలో నానా, హలో. అయ్యో చ్చ, అదేంటి ఫోన్ కట్ చేశారు? అంటే ఇంకా మాట్లాడలేదా? అబ్బా, ఇంకా ఎంతసేపు నానా, ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎవరు కృష్ణప్రసాద్ ఫోన్ చేసింది? నా మనవరాలా? అవును సార్, మీ మనవరాలే. మేము ఇక్కడికి వచ్చామా లేదని చేసింది. మేము కానీ ఇంకా రాలేదు అంటే మా పనికి అంతే. వదినా, పద్మకెలా ఉంది? బానే ఉంది. మళ్ళీ ఏ ఇబ్బంది రాలేదు కదా? లేదు, అలాంటిదేం లేదు. అవును, ఇప్పుడు ఎక్కడుంది? రూమ్లో ఉంది. సార్, ధనుంజయ్ రావడానికి ఇంకా టైం పడుతుంది కదా. ఎలాగో మేము పద్మగారిని చూడాలని వచ్చాము. ఈలోపు ఒకసారి పద్మతో మాట్లాడేసి వస్తాం. సరే అలాగే, పదండి, మేము కూడా వస్తాం.
కరెక్ట్ టైంకి వచ్చేశారు. బా, ఝాన్సీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా? రండి. పద్మా, పద్మ గారు ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? ఓకే అండి, టైంకి తింటూ మెడిసిన్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను. ఏమైనా పెయిన్స్ కానీ ఇంకేమైనా ఇబ్బంది కానీ ఉందా? అలాంటిదేం లేదండి. సరే అయితే జాగ్రత్త. ఎక్కువగా పని చేయకండి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రియాంక రాలేదా? తనని కూడా తీసుకురావాల్సింది కదా. తను వస్తానంటే మేము వద్దంటావా? మమ్మల్ని పంపించి తన ఇంట్లోనే ఉండిపోయింది. అయినా మిమ్మల్ని చూడ్డానికి మొన్నొచ్చినట్టుందిగా? అవునండి, వచ్చింది. మీలాగే అన్ని కుశల ప్రశ్నలు అడిగింది. ఏమేం టాబ్లెట్స్ వేసుకోవాలో, ఏమేం ఫుడ్ తినాలో, ఏ టైంకి తినాలో అన్నీ క్లియర్గా చెప్పింది. తనకి గౌతమ్ బాబు మాత్రమే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టమే. బా, టైం అయిపోతుంది. ఇప్పుడెలా? ఏం చేస్తే ఇక్కడి నుంచి బయటపడతాను? ఝాన్సీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లేట్ అయ్యానంటే ఝాన్సీని కలిసే అవకాశం మిస్ అయిపోతానే. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఛా! తాతయ్య, శ్రీధర్, టిఫిన్ రెడీ, రండి. అమ్మా ఝాన్సీ, నువ్వు దోశలు వేశావు, రాణి ఎక్కడా? తాతయ్య, రాణికి కొంచెం నీరసంగా ఉంది. అవునా? ఇప్పుడు ఎలా ఉందమ్మా మరి? ఏం పర్లేదు తాతయ్య, పడుకునుంది. శ్రీధర్ పడుకునే ఉంది కదా? పడుకునే ఉంది మేడం. సరే అయితే రెస్ట్ తీసుకునివ్వండి. నేను వెళ్ళి మీకు ఇంకొన్ని దోశలు వేసి తీసుకొస్తాను. వద్దమ్మా, ఇక చాలు. నాకొద్దు మేడం, ఇవి సరిపోతాయి. ఊరుకోండి, ఇద్దరు చెరు 2 తింటే సరిపోతుందా? ఉండండి, ఇంకో 2 తీసుకొస్తాను. మీకెందుకు మేడం శ్రమ? అయినా దోశలే కదా, నేను వేసేవాడిని కదా. అవునవును, లాస్ట్ టైం ఇలాగే చెప్పారు. దోశ బదులు సౌత్ అమెరికా మ్యాప్ వేశారు. ఉండండి, తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో పద్మా, మనం వెళ్దాం రండి. అమ్మా జాగ్రత్త. రండి. కృష్ణప్రసాద్, ఇంకేంటి కబుర్లు? సార్, అది ధనుంజయ్ లేడు కదా. వాడు వస్తాడు. చంద్రలాగా ఎక్కడికి వెళితే అక్కడే ఉండిపోడు. ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటాడు. కమలా, వెళ్ళి వీళ్ళకి ఏమన్నా తీసుకురా.
అయ్యో ఇప్పుడేం వద్దు సార్. నువ్వు ఉండు కృష్ణప్రసాద్. ఇంటికొచ్చి ఏం తీసుకోకుండా వెళితే ఏం బాగుంటుంది? ఈ సోమేశ్వరరావు ఆతిథ్యానికి లోటు అనిపించదు? కమలా, వీళ్ళు అలాగే చెప్తారు కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ తీసుకురాపో. సరే మావయ్య. లేట్ అయిపోతుంది. గౌతమ్ సార్ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి మెసేజ్ చేద్దాం. ఝాన్సీ నా కోసం వెయిట్ చేస్తుందేమో. నేను రాకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుందేమో. మెసేజ్ చేద్దాం. సారీ గౌతమ్ గారు. నాకు ఒక విషయం చెప్పాలన్నావు. ఏంటో చెప్పు. దానికోసం నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. గౌతమ్ గారు, అది ఇదంతా చూస్తుంటే అసలు ఆ అబ్బాయి జాతకంలో ఏమైనా ఇబ్బందులున్నాయా, లేక మనమ్మాయి జాతకంలో ఉన్నాయంటారా? నా కొడుకు పెళ్లి వాడిష్ట ప్రకారమే జరగాలి. వాడికిష్టం లేనిది నాకు ఇష్టం ఉండదు. నేను చేయలేను. మీరు మామయ్య గారు ఇద్దరు కలిసి వాడి సంతోషాన్ని పాడు చేయకండి.